గురజాల నియోజకవర్గ జనసేన సర్వసభ్య సమావేశం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మార్కెడయ్య బాబు హాజరయ్యారు। జనసేన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు। 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మార్కెడయ్య బాబు కోరారు। ఈసీసీ మెంబర్ అనేక రకాల పదవులు చేస్తున్నాం। మరి చిరంజీవి గారితో ప్రయాణం చేసి వచ్చి మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకొని వాళ్ళతోనే వాళ్ళ కుటుంబాలతో ప్రయాణం చేస్తూ ఉన్నాం। ఇప్పటికి 57 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నేను చెప్పాను, నేను బతుకున్నంత వరకు ఇప్పటి నుంచి నేను బతుకున్నంత వరకు మీతోనూ పార్టీతోనూ మీరు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థానంలో మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను। నా తల్లి మీద సాక్షిగా చేశాను। ప్రధానమైనటువంటిది 3 ప్రాధాన్యతమైన ఓట్లు ఉంటాయి। మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు, మూడో ప్రాధాన్యత ఓటు। ఈ 3 ఓట్లు కూడా మనం వేయడానికి అవకాశం ఉంటుంది। మొదటి ప్రాధాన్యత ఓటు రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి రెండో ప్రాధాన్యత ఓటు ఆయనకి వేస్తే ఆ రెండో వేసిన ఆయన భవిష్యత్తులో ఇంకోటి ఆయన మెజార్టీ వచ్చినప్పుడు ఈ రెండో ప్రాధాన్యత ఓటు కూడా కౌంటింగ్లోకి వస్తుంది। కాబట్టి అలా కాకుండా మనకు ఒకటే ఒక గుర్తు, రాజేంద్ర ప్రసాద్ గారికి మనము మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మిగతా 2-3 వాటిని మనం పట్టించుకోవచ్చు, మనకి సంబంధం లేదు వాటితో। అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏకంగా డైరెక్ట్గా రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు హక్కు వేసి ఆయన పిలుపుకి మనం మంచి దిశగా వెళ్ళే పరిస్థితిని మనం చూసుకున్నట్టు ఉంటుంది। మరి 36 సంవత్సరాలు